భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లిలో ఏర్పాటు చేసిన పోడు రైతులకు పాస్ పుస్తకాల పంపిణీలో ఉధృత చోటు చేసుకుంది. 1500 మంది రైతులకు 6000 ఎకరాలకు పైగా పట్టాల పంపిణీ చేపట్టారు. ఇందులో పట్టాలు రాని బావోజీ తండా, రేగళ్ల, పెద్ద తండాకు చెందిన రైతులు తమ భూములు పాస్ పుస్తకాల పంపిణీ ఆపడం సరైంది కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీరికి స్థానిక ఎంపీపీ భూక్యా సోనా మద్దతు తెలిపారు. వారికి పట్టాలు పంపిణీ చేయకపోవడం తనకు బాధగా ఉందని ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుకు తెలిపారు. కలెక్టర్తో మాట్లాడి సమస్య పరిష్కరిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. రేగడ కానీ భవిష్యత్తు కానీ చట్టమవాడు అది నేను ఆ టైంలో పోయిట్లో ఎంఆర్ఏ తోని మాట్లాడి సర్వే చేశాను. అవునా భవిష్యత్ తండా కానీ రేగడ ప్రాంతంలో కొన్ని గ్రామాలు నేను సర్వే చేయించాను. 1950 ఎవరితో సర్వే చేయించాను. సర్వే చేసి వాళ్ళకి పట్టాలని ఏర్పాటు చేశాను. గ్రామ పంచాయతీలో సుమారు 500-600 మంది రైతాంగం గిరిజనులు పోడు చేసుకున్న ఆ పోడు భూములకి ప్రభుత్వం కల్పించిన ఎఫ్ఆర్సీ కమిటీ ద్వారా సర్వే చేయించి రెవెన్యూ అండ్ ఫారెస్ట్ 2 డిపార్ట్మెంట్ల సమక్షంలో సర్వే చేసి గ్రామ సభ ఆమోదం పొంది పట్టాలు ఇష్యూ అయినాయి. ఈ రోజు పట్టాలు ఇస్తున్నారు లక్ష్మీదేవిపల్లి మార్కెట్ యార్డ్లో అని చెప్పేసి అంటే రైతాంగం అందరం రావడం జరిగింది. కానీ తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత ఉమ్మడి రేగళ్ల గ్రామ పంచాయతీకి సంబంధించిన పట్టాలు ఆపివేయాలని చెప్పేసి ఆ రేగళ్లకు సంబంధించిన ఎవరో భూస్వామి నాన్ ట్రైబ్ అయి ఉండి ట్రైబ్ మీద కోర్టుకి వెళ్ళిందనే షాక్ చూపించి ప్రభుత్వ యంత్రాంగం మాకు ఈరోజు పట్టాలు లేదు, మళ్ళీ జాయింట్ సర్వే చేయించి హద్దులు వేసిన తర్వాత మీకు పట్టాలు ఇస్తామని చెప్పేసి ఇటువంటి కుంటి షాకులు చెప్తారు. మేము ప్రశ్నిస్తున్నాం. ఈ సర్వే చేసిన సందర్భంలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు గూగుల్ మ్యాప్ ద్వారా మీకు పట్టాలు వస్తాయి, గూగుల్ మ్యాప్